దాంతో వచ్చింది ఆ వ్యతిరేకత సృష్టికి ప్రథమ వ్యక్తి లోకేషే. ప్రథమ వ్యక్తి లోకేషే ఆ ధైర్యం చేసి తెగించి రోడ్డెక్కింది. చివరికి మైక్ లాగేసుకుంటే అదేది స్టేజీ లాగేస్తే బల్లెక్కి నుంచుని మాట్లాడినోడు. కాబట్టి ఒక పోరాడినోడు అతను యాక్సెప్ట్ చేసింది తెలుగుదేశం. ఫస్ట్ తెలుగుదేశాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. తెలుగుదేశంలో చంద్రబాబే సీఎంగా ఉండాలని ఏం కోరుకోవట్లేదు అక్కడ వాళ్ళు. టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కడు రేపు పొద్దున్న లోకేష్ నాయకత్వం వహించాలనే కోరుకుంటున్నాడు. టీడీపీలో అనుకుంటున్నారు. మరి దాని ఇంకా ప్రాబ్లం ఏముంది? మిగతా పబ్లిక్ తెలుగుదేశాన్ని చూసి ఓటేశారు కానీ చంద్రబాబుని చూసి ఓటేశారా? చంద్రబాబుని చూసి ఓటేస్తే 23 సీట్లు ఎందుకు క్రిందసారి పరిమితం అవుతారు? కూటమిని చూసి ఓటేశారు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ విజన్ లో అనుభవాలు ఇవేమి ఆలోచించట్లేదు ప్రజలు, అవేం కలిసి రావట్లేదా? ఇప్పుడు అదే అయితే కనుక నేను అనేట్టు 2019లో గెలవాలి కదా. విజన్ డాక్యుమెంట్లు ఇవన్నీ అప్పుడు కూడా ఉన్నాయి కదా. అంటే అది 2014లో కలిసి వచ్చింది, 19లో కూడా ఉన్నాయి కదా. ఇంకా అంతకంటే డెవలప్మెంట్ కదా చెప్పింది. అవును, కానీ అవలేదు కదా. బేసిక్ గా బాబే కావాలి అన్నటువంటి పాయింట్ కాదు, కూటమి కావాలి అని వేసారు ఓట్లు ఇక్కడ జనం. అవునా? కూటమి కావాలని ఆ ప్లేస్ లో అప్పుడు లోకేష్ నిలబెట్టిన అధికారులకు వచ్చేసేదా? ఖచ్చితంగా వచ్చేసేది అప్పుడే. ఎందుకంటే జగన్ మీద ద్వేషం పెంచడంలో సక్సెస్ అయ్యారు. రెండవది కాబట్టి